నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్న రేవంత్ రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీ పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ ఫోకస్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం కల్తీ మద్యంపై కాంగ్రెస్ మౌనం వహిస్తోంది రాహుల్ ఎందుకు మాట్లాడడం లేదన్న నిర్మలా సీతారామన్ ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడి మందుపాత్ర పేలి 2 జవాన్ల మృతి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 6 నెలలుగా ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయలేదన్నారు మీడియాకు లీక్ ఇస్తూ కమిషన్ల ఏర్పాటు పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు చిల్లర మల్లర రాజకీయాలపై కాకుండా ప్రభుత్వ పరిపాలనపై దృష్టి పెట్టాలని జగదీష్ రెడ్డి సూచించారు ఇంకా చిల్లర రాజకీయాలు చిల్లర చేష్టలు కమిషన్లు ఎంక్వైరీలు పనికిమాలిన లీకేజీలు 6 నెలలు దాటిపోయింది ఒక రోజు కాదు 2 రోజులు కాదు ఇంతవరకు ప్రభుత్వం ఒక పని మొదలు పెట్టింది ఇది చేస్తుంది ఇది చేసింది అని ప్రజలు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు 6 నెలలుగా మీడియాలో కేవలం పనికిమాలిన లీకేజీలు తప్ప ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగకరమైంది మీరు ఇచ్చిన హామీలలో నెరవేర్చగలిగింది నెరవేర్చేది దేనిపైన స్పష్టత లేదు కింది స్థాయి పోలీసుల పైన పోలీసు అధికారులకు కూడా కంట్రోల్ లేదు ఇంకొక వైపు ఇసుక మాఫియా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉన్నదా లేదా ఇక్కడ అక్కడ లేదు అన్ని జిల్లాల్లో ఇవే సంఘటనలు హైదరాబాద్ నగరంలో కూడా ఇవే మీ పరిపాలనకు అక్కడికి వచ్చింది ఇది వదిలేసి ఇంకా చిల్లర రాజకీయాలు చిల్లర చేష్టలు కమిషన్లు ఎంక్వైరీలు పనికిమాలిన లీకేజీలు 6 నెలలు దాటిపోయింది ఒక రోజు కాదు 2 రోజులు కాదు ఇంతవరకు ప్రభుత్వం ఒక పని మొదలు పెట్టింది ఇది చేస్తుంది ఇది చేసింది అని ప్రజలు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు 6 నెలలుగా మీడియాలో కేవలం పనికిమాలిన లీకేజీలు తప్ప ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగకరమైంది మీరు ఇచ్చిన హామీలలో నెరవేర్చగలిగింది నెరవేర్చేది దేనిపైన స్పష్టత లేదు కింది స్థాయి పోలీసుల పైన పోలీసు అధికారులకు కూడా కంట్రోల్ లేదు ఇంకొక వైపు ఇసుక మాఫియా దారుణంగా నదులకు తోడేస్తుంది ఒక్కొక్క నదిలో 300-400 లారీలు కనబడుతున్నాయి ఏ అనుమతులు లేకుండా ఎక్కడ లేకుండా యథేచ్ఛగా ఎప్పుడో మధ్యయుగాల్లో ఎప్పుడో ఎన్నో దగ్గులు పిండారీల దోపిడీ దారి దోపిడీలని ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇవన్నిటి కూడా మీరు ఈ పనికిమాలిన రాజకీయాలు బంద్ చేసి ఈ చెత్త లీకేజీలు బంద్ చేసి మొత్తం ఇదే పని మీద కూర్చొని తయారు చేస్తున్నట్టున్నారు వివిధ కమిషన్లు ఏర్పాటు చేసారు కమిషన్ల పని కమిషన్ చేస్తుంది కానీ ఈ చిల్లర లీకేజీలు ఇచ్చడం దీనిపైనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా దృష్టి పెట్టి కూర్చోవడం మానేసి పరిపాలన పైన దృష్టి పెట్టాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రివర్గానికి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోళ్ల వల్ల నష్టం వాటిల్లిందంటూ ఈ విషయంలో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిషన్ తనకు నోటీసులు పంపినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు కమిషన్ దృష్టిలో ఉన్నవన్నీ అవాస్తవాలని తేల్చేస్తామన్నారు విద్యుత్ కొనుగోళ్లలో కేవలం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం మాత్రమే లేదని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా ఉన్నారని గుర్తు చేశారు ఆయన వివరణ కూడా తీసుకోవాలని జగదీష్ రెడ్డి సూచించారు వారు ఇచ్చిన ఉత్తరం నిన్న ఉదయం 11 గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని వీరు ఎవరెవరు ఏం చెప్పిండ్రు ఇందులో వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు కేవలం ఇవి రాజకీయ వ్యక్తిగత కారణాలతోని ఈర్ష్యలతోని ద్వేషాలతోని చేసిన ఆరోపణలు తప్ప నిజం కావు అనేది ప్రతి అక్షరం కూడా నిరూపిస్తాం అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది మీరు ఏ ఛత్తీస్గఢ్ తోని విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే
సమాచారం ఇచ్చిండ్రో, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో, దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే. ఆ రోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని, దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునేటప్పుడు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతిలో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారిచ్చిన ఉత్తరం విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైనా పొరపాటు జరిగితే అందరినీ విచారించాల్సిన బాధ్యత కమిషన్పై ఉందన్నారు. ఈఆర్సీ నిర్ణయంపై విచారించాలి అనుకున్నప్పుడు అనుమతి ఇచ్చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను కూడా విచారిస్తారా అని ప్రశ్నించారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్ర సంస్థలను కూడా విచారించాల్సిన బాధ్యత కమిషన్పై ఉందన్నారు. విచారణ కాదు, ఏదైనా లోపం జరిగింది, ఇబ్బంది జరిగింది, పొరపాటు జరిగింది, నష్టం జరిగింది అనుకున్నప్పుడు, అది ఇద్దరు వ్యక్తులతో జరిగింది అనుకున్నప్పుడు ఆ ఇద్దరిని కూడా విచారించాల్సిన బాధ్యత కమిషన్ గా మీ పైన ఉందనే విషయాన్ని కూడా నేను నరసింహారెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నాను. అందులో బిహెచ్ఎల్ అధికారులు కావచ్చు, ఇంకా ఇతర సంస్థల అధికారులు కూడా కావచ్చు, తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైతే మీరు ఈఆర్సీ నిర్ణయం పైన కూడా మీరు విచారణ చేస్తున్నారో, మరి దీంట్లో వాస్తవానికి ఎన్జీటీ కూడా స్టేలు ఇచ్చింది. మరి ఎన్జీటీని కూడా విచారించే పరిధి ఉందా మీకు? ఎన్జీటీని కూడా ఏమైనా పిలుస్తారా, వారికి కూడా నోటీసులు ఇస్తారా? అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇంతేకాదు, ఇప్పుడు ఇవాళ ఏ సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు, వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇలా అనుమతులు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా పిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది అధికారుల స్థాయిలోనే జరిగిందా? అనుమతులు ఇవ్వడం అనేది మంత్రులు కూడా ఇచ్చినారా దీనికి? ఎందుకంటే పర్యావరణ అనుమతి కావచ్చు, ఇతర రకాల అనుమతులు అన్ని అవసరం ఉన్నాయి. దీనికి అవసరం ఇచ్చిండ్రు వాళ్ళందరూ కూడా. భద్రాద్రికి ఇచ్చిండ్రు, యాదాద్రికి ఇచ్చిండ్రు. మరి వారందరూ కూడా విచారించాల్సిన బాధ్యత. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఆ పార్టీ నేతలు కారణాలు విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురిజాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి కారణాలు ఇవేనంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గడిచిన 2 వారాల నుంచి కార్యకర్తలు, నాయకులు వచ్చి కలుస్తున్నారని అన్నారు. ఇంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉన్నా ఎందుకు ఓడిపోయామని అందరూ అడుగుతున్నారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమన్న మహేష్ రెడ్డి స్పోర్టివ్గా తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష పాత్రను హుందాగా నిర్వర్తించాలన్నారు. 2 వారాల నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఏంటి సార్ ఇన్ని కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం జరిగింది, మరి నిత్యం ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, గడప గడప చేశారు, అయినా పార్టీ ఎందుకు ఓడిపోయిందని తరచూ అడుగుతూనే ఉన్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఒకటే ఈ రోజున ప్రతి కార్యకర్తకి, నాయకుడికి చెప్తుంది, సరే రాజకీయాల్లో గెలుపోవటంలో సర్వసాధారణం, మహానాయకులు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. అలాగే ఇది కూడా మనం ఒక స్పోర్టివ్నెస్తో తీసుకోవాలి. గతంలో గెలిచాం, ఈరోజు ఓడిపోయాం, రేపు తప్పకుండా గెలుస్తాం. మనం మన బాధ్యతని, ప్రతిపక్ష బాధ్యతని మరి హుందాగా నిర్వర్తిస్తూ ప్రజల్లోకి పోయి ప్రజల తరఫున అధికార పక్షాన్ని ఎండగడుతూ ఉంటే. మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనేది వాస్తవమన్నారు కాసు మహేష్ రెడ్డి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది, అధిగమించాలని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి అనేక సార్లు చెప్పామన్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దాని పర్యవసానం ఈ రోజు కనిపిస్తోందన్నారు. నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని జనం నమ్మారని అన్నారు. నాయకులతోనే మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం, చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు,
మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అనేక మంది కార్యకర్తలు అలాగే ఇసుక మీద ఆధారపడే వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు. కార్మికులంతా మెరుగైన ఇసుక పాలసీ తెస్తారని టీడీపీకి ఓటేశారని అన్నారు. ఈ రకంగా కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో మద్యం, ఇసుక పాలసీ దెబ్బకొట్టాయని విశ్లేషించారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వైసీపీని దెబ్బకొట్టిందన్నారు. మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే, తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం టైటిలింగ్ యాక్ట్ ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అన్నిటికంటే అప్పుడు వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం, ఇప్పుడు చంద్రబాబు గెలవడానికి కారణం అవమానమే అన్నారు. ఆ అవమానమే మనిషిలో కసిని పెంచుతుందన్నారు మహేష్ రెడ్డి. ఆనాడు వైఎస్ జగన్ను కాంగ్రెస్ అవమానించి జైల్లో పెడితే వైసీపీ కార్యకర్తల్లో కసి పెరిగిందన్నారు. ఇప్పుడు కొందరు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఒకరిద్దరు నాయకులు చంద్రబాబును అవమానించేలా మాట్లాడారని గుర్తు చేశారు. అలాగే చంద్రబాబును జైల్లో పెట్టడం కూడా టీడీపీ కార్యకర్తలు అవమానంగా భావించారని, ఆ కసితోనే పనిచేసి టీడీపీని గెలిపించుకున్నారని మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏరువాక అనగానే రంకెలేసే బసవన్నల సందడి, అందంగా అలంకరించిన ఎద్దులు, వాటికి ప్రత్యేక పూజలు గుర్తొస్తాయి. కానీ ఇందుకు వినూత్నంగా కర్నూలు జిల్లాలో సినీ స్టార్లు గుర్తొస్తారు. మరి దుక్కి దిన్ని అన్నదాతకు చేదోడుగా నిలిచే బసవన్నల పండుగలో సినీ స్టార్ల ముచ్చటేంటి, ఆ వేడుక ప్రత్యేకత ఏంటి ఒకసారి చూసేద్దాం. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. అందుకే ప్రకృతిని ఆరాధించి మన సంప్రదాయంలో భూమిని భూమాతగా కొలుస్తూ వ్యవసాయ పండుగలకు ప్రాముఖ్యతనిస్తాం. అలాంటి పండుగలలో ఏరువాక ఒకటి. తొలకరి జల్లులతో అన్నదాత దేశానికి అన్నం పెట్టేందుకు సన్నద్ధమైన వేళ. వ్యవసాయానికి చేదోడుగా నిలిచే బసవన్నలను పూజిస్తూ వేడుక జరుపుతారు. అందంగా అలంకరించి వాటికి నైవేద్యం సమర్పిస్తారు. ఇలా పేర్లు వేరైనా దేశవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం వినూత్నంగా సినీ స్టార్ల వేషధారణతో సంబరాలు చేసుకున్నారు. ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో ఏరువాక పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయాన్నే బసవన్నలకు స్నానాలు చేయించి చూడముచ్చటగా ప్రత్యేకంగా అలంకరించారు. పొలంలో పూజల అనంతరం సాయంత్రం పూట పారువేట పోటీలు నిర్వహించారు. ఈ సమయంలో ఊర్లోని యువకుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంటుంది. తమ అభిమాన హీరో గెటప్లో వచ్చి జనాన్ని అలరించారు. పండుగ సందడిని మరింత పెంచుతారు. యువకులు మాత్రమే కాదు, బుడతలు కూడా ఈ గెటప్స్లో అదిరిపోయారు. మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామం. ప్రతి ఏరువాక పుణ్యం రోజున మేము మా హీరో తరఫున మేము పుష్ప 2 గెటప్ కానీ పుష్ప ఏది రిలీజ్ ఉన్నా కూడా దాని ప్రకారంగా మేము గెటప్ వేయడం జరుగుతుంది. ఇక ఎప్పటిలాగే ఏరువాక వేళ ఈసారి కూడా హీరోల్లా ఫోజులు కొట్టారు యువకులు. ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్న గేమ్ చేంజర్ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఒక పాటలో రామ్ చరణ్ వేసిన వేషధారణతో ఓ యువకుడు రాగా, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 గెటప్ తో మరొకరు సందడి చేశారు. ప్లాస్టిక్ సంచులతో దుస్తులు డిజైన్ చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా చిత్రం వేషధారణ కూడా అందరినీ అలరించింది. తమ హీరోల వేషధారణలతో ఊరంతా చుట్టేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. సోషల్ మీడియాలో హల్చల్ చేశారు.
అన్ని పండుగల కంటే కూడా ఏరువాక కన్నుల పండుగగా నిర్వహిస్తామని తెలిపారు గ్రామ పెద్దలు. చుట్టుపక్కల యువకులు ఉత్సాహంతో తరలివచ్చి తమ అభిమానుల వేషధారణతో అందరినీ అలరించడంతో జాతరను తలపిస్తుందన్నారు. తమ గ్రామంలో ప్రత్యేకంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం తరలి వస్తారని తెలిపారు. పండుగ సందర్భంగా గుడికల్ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం యొక్క పండుగ ఎంతో ఉత్సాహంగా, ముఖ్యంగా యువకులు సినిమాలో కానీ ఏ విధమైన కొత్త ఏదైనా డ్రెస్సులు కానీ కొత్త ఏదైనా వింతలు చూస్తే మటుకు తప్పకుండా ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే గ్రామంలో జాతర మాదిరిగా పండగ మాదిరిగా ఒక పెద్ద ఉత్సాహంగా చేసే పండుగ ఏదంటే ఏరువాక పున్నం బాగా చేస్తారు. అదే మాదిరిగా ఏటికి తెచ్చేటప్పుడు కూడా ఈ మాదిరి యువకులంతా కూడా చాలా మంది ఉత్సాహం ఉంటారు. ఈ పండుగ ప్రత్యేకత అంటే యువకుల్లో బాగా ప్రత్యేకమైనటువంటి డ్రెస్సులు వేసుకొని ఒక ఉత్సాహంగా అందరినీ ఉత్తేజపరిచే విధంగా యువకులు చేయడం అనేది మా గుడికల్ గ్రామానికే గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా చూశారుగా. వినూత్నంగా ప్రత్యేకంగా జరుపుకున్న ఏరువాక పండుగని. మరి పండుగ ఎలా జరుపుకున్నా దేశానికి అన్నం పెట్టే రైతును మరువద్దు. మట్టి మనిషి బురద చిందిస్తేనే మన నోట్లోకి 4 మెతుకులు పోతాయన్నది గుర్తుంచుకుందాం. రైతును గౌరవిద్దాం. మన సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందిద్దాం. పిల్లల భవిత కోసం అహర్నిశలు శ్రమిస్తూ సర్వత్యాగాలకు సిద్ధమయ్యే నిరుపేద తల్లిదండ్రులు తమ బిడ్డల చదువుల కోసం మోయలేని భారాలను మోస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్కారు సకల సౌకర్యాలు కల్పిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలోనే చేరుస్తున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సర్కారు చర్యలు చేపట్టకపోవడం వల్లే సర్కారు బడులపై పిల్లల తల్లిదండ్రులు విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. గత సర్కారు హయాంలో సర్కారు స్కూళ్లకు ఆదరణ అంతంత మాత్రమే. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలోనూ ఇదే తంతు జరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెరగకపోగా తగ్గుముఖం పట్టాయి. విద్యార్థులకు సర్కారు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ప్రభుత్వ స్కూళ్ల వైపు పేద మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. గత ప్రభుత్వ మన ఊరు మనబడికి అంతంత మాత్రం రెస్పాన్సే రాగా ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల పథకానికి అదే రీతిలో ఆదరణ కరువైనట్టు తెలుస్తోంది. బడిబాట కార్యక్రమం సమయంలోనే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఉండడంతో ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొనలేకపోయారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సాగింది. ఈ నెల 21వ తేదీ నాటికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1,47,103 మంది విద్యార్థులు చేరారు. 1వ తరగతిలో 70,116 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. గతేడాది జూన్ 12 నాటికి 1,46,000 మంది కొత్త అడ్మిషన్లు జరిగాయి. అయితే ఈసారి కొత్త అడ్మిషన్లు పెరగపోగా తగ్గాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లలకు 3 ఏళ్లు రాగానే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు. 1వ తరగతి వెళ్లేలోపు ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు ఓనమాలు నేర్పిస్తున్నారు. దీనికి అనుగుణంగా సర్కారు బడులకు వెళ్లకపోవడం మైనస్ పాయింట్ అవుతుంది. 5 ఏళ్లు వచ్చాకే 1వ తరగతి చేర్చుకోవాలన్న నిబంధన ఉండడం, ప్రీ ప్రైమరీ క్లాసులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సైతం మైనస్ గా మారుతోంది. అంగన్వాడీల గురించి ప్రభుత్వం చెప్పుకొచ్చినా పిల్లల తల్లిదండ్రులు ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. విద్యా వ్యవస్థలో ఇప్పటికే ఎన్నో నూతన మార్పులు వచ్చాయి. నర్సరీకి ముందే విద్యార్థులను ప్రైవేటు విద్యాలయాలు తమ వైపు తిప్పుకుంటున్నాయి. ప్లే స్కూల్స్ హవాతో సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. ప్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్, బుక్స్, భోజనం వగేరా వగేరా సౌకర్యాలన్నీ కల్పిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు స్కూళ్లలో చేర్చడానికి ఇష్టపడటం లేదు. సర్కారు బడుల్లో ప్రతి ఏడాది ఒక్కో విద్యార్థిపై 50,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయినా తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్చడానికి
విద్యార్థుల తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సర్కారు నిర్ణయాలు తీసుకోకపోవడమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. పార్టీ కష్టకాలంలో కష్టపడిన వారిని చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్తగా నియమితులైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు ప్రేమ్ సాగర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దాని నుంచి గడిచిన 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్న మిత్రుడు మునిగారు 24/7 ఎప్పుడు చెప్పినా కూడా ఇంతమంది వాళ్ళు ఎప్పుడైనా వచ్చిండ్రు. దాన్ని వారి ఈరోజు మహిళలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వారి భార్య పద్మ వారిని ఈరోజు మంత్రాల మార్కెట్ కమిటీ చైర్మన్గా చేయడం జరిగింది. వారికి అభినందన తెలియజేస్తున్నాం. తప్పకుండా ఎందుకంటే వ్యవసాయ మార్కెట్ అనేది రైతులకు సంబంధించి చైర్మన్ కూడా రైతులకు సంబంధించి నిజమైన రైతు, అరకబట్టే రైతు. అదేవిధంగా దాన్ని కూడా ఇంతకుముందు చెప్పి చాలా మంది ఆమె కూడా కూలీలతో పాటు పోయి వ్యవసాయం రోజు పొద్దున సాయంత్రం వ్యవసాయం పని చేసుకుని ఆ తల్లిని గర్వకారం. గోల్డ్ ట్రేడింగ్ లో లాభాలు ఆశ చూపించి ₹1 కోటి మేర మోసం చేసిన రాజేష్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హబ్సిగూడలో ఆఫీస్ ప్రారంభించి ఒక్కొక్కరి నుండి 5 లక్షల చొప్పున 500 మంది నుండి రాజేష్ డబ్బులు వసూలు చేసినట్లుగా బాధితులు చెప్పారు. ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 5 నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించాడని చెప్పారు. 2 నెలలు లాభాలు చెల్లించి నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశామన్నారు. డబ్బులు వసూలు చేసిన రాజేష్ 2 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. ట్రేడింగ్, ప్రాణేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హబ్సిగూడలో అతిపెద్ద మోసం చేశాడు. అందరికి ఫ్రాడ్, అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరిని చెక్కులు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు. మేము అందరం మోసపోయాం సార్. దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని, దయచేసి న్యాయం చేయాలని, ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వినవిస్తున్నాను. నేను ఇది మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. 5 లక్షలు పెడితే సార్ మాకు 4 లక్షలు ఇస్తానని చెప్పి చెప్పింది సార్ అందరికి. మేము ఇట్లానే అందరం కలిసి మొత్తం అమౌంట్ డిపాజిట్ చేసాం. మా అందరికి చెక్కులు ఇచ్చాడు, అన్ని దొంగ చెక్కులే. కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రాణేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హబ్సిగూడలో అతిపెద్ద మోసం.